అందరికీ నమస్తే అండి. ఈరోజు బీరకాయ ముద్దకూర వండుతున్నాను. ఇందులో ఈ కూరకు సంబంధించి చిట్కాలు కూడా చెప్తానండి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 1 చెంచా జీలకర్ర, 2 చెంచాలు నువ్వులు, 3 ఎండుమిర్చి దోరగా వేయించుకుని తీసుకోవాలి. ఇదంతా చల్లారాక మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలండి. 1 స్పూన్ పుట్నాల పప్పు, 6 వెల్లుల్లి రెబ్బలు ఇందులో కలుపుకోవాలి. ఇదంతా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ అదే గిన్నె స్టవ్ మీద పెట్టుకుని 2 చెంచాలు నూనె పోసుకోవాలి. ఇప్పుడు ఆవాలు, మినప్పప్పు, కరివేపాకుతో తాలింపు పెట్టుకోవాలి. తాలింపు వేగిందండి. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. 1/2 కేజీ లేత బీరకాయలు తీసుకున్నానండి. ఇక్కడ ఒక చిట్కా అండి, బీరకాయలు ఎప్పుడు లేతగానే ఉండాలి, ముదిరిపోతే కూర రుచిగా ఉండదు. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిపి మంట సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇందులో నీళ్ళు అసలు పోయకూడదు. బీరకాయ ముక్కల్లో ఊరిన నీళ్ళతోటే బాగా ఉడకాలి. మరోసారి మూత పెట్టి కూరలో నీరంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. మరో చిట్కా అండి, కూరలో నీరంతా ఎగిరిపోయాక మసాలా పొడి కలపాలి. ముందుగా కలిపితే కూర మాడిపోద్ది. కూరలో నీరు ఎగిరిపోయిందండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసుకొని కలుపుకోవాలి. మంట సిమ్లో పెట్టుకుని కొద్దిసేపు వేయించుకొని స్టవ్ కట్టేసుకోవాలి. ఇదేనండి నువ్వులు మసాలా పొడితో బీరకాయ ముద్దకూర. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.